గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి రెనాల్ట్ లాజీ 2015 మోడల్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. బండి చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్, నాన్ యాక్సిడెంట్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంటల్ బండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. బట్ అక్కడక్కడ టచ్అప్ అయితే అయింది. బండి రీజనబుల్ ప్రైస్లో అయితే మనకైతే అందుబాటులో అయితే ఉంటుంది. ఓకేనా. ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందండి. నెంబర్ ప్లేట్ చూసుకుంటే ఢిల్లీ రిజిస్ట్రేషను. సో ముందు ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపుగా 65% పైన అయితే ఉన్నాయి. వెనక 2 టైర్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దీని ధర ముందే చెప్తున్నా, తర్వాత వీడియోలో లాస్ట్ వరకు చూడండి. మీకు బండి యొక్క ఫుల్ రివ్యూ అనేది మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తా. ఇక ధర చూసుకున్నట్లయితే ఇది 7 సీటర్. ధర మీకు కేవలం 3,55,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ కూడా డిస్కౌంట్ ఉంటుంది. విత్ ఇన్వాయిస్ కమిషన్తో కూడా మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అయితే సపరేట్ ఉంటుంది. ఓకేనా. సో డీటెయిల్ అయితే ఇది మళ్ళీ లాస్ట్లో మీకు డీటెయిల్ కూడా చెప్తా. ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెహికల్ మీరు ఓవరాల్ లుక్ అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. దీన్ని డీప్ పర్పుల్ అంటారు. ఓకేనా. సో మనకి కలర్ అంటూ దీనికి మీకు ఇప్పుడు బ్లాక్గా కనిపించిన ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి. ఓకేనా. సో మీరు ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సన్లైట్ అట్టుంది, ఇటు సన్లైట్ లేదు. ఒక్కొక్క షేడ్ ఒక్కొక్కలా కనపడుతుంది చూడండి. సో బట్ ఇది పెయింట్ మాత్రం అలానే ఉంటుంది, డీప్ పర్పుల్. సో ఇది 7 సీటర్ అండి. మీకు మంచి ఫీచర్స్తో ఉన్నాయి. ఏసీ కూడా మనకి సెంట్రల్ ఏసీ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ లాజిక్కి సంబంధించిన బ్యాజింగ్ ఉంది. రెనాల్ట్ అండి. ఓకేనా. RXZ మనకి 85 PS వస్తుంది. RXZ 85 PS టాప్ ఎండ్ వర్షన్ అండి. మనకి 5 గేర్లు వస్తాయి 85 PS. అదే 110 PS చూసుకున్నట్లయితే మనకి 6 గేర్ల బండి అయితే వస్తుంది. సో ఎందుకంటే మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి 85 PS ఏదైతే ఉందో మనకి మైలేజ్ అయితే 16+ మైలేజ్ అయితే క్లైమ్ అయితే అవుతుందండి. అంటే దాదాపు ఇంచుమించుగా మనకి 17.5 వరకు టచ్ అయితే అవుతుంది. ఇకపోతే మీరు ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా. ఇంజన్ కండిషన్ కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను. సో ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి 2019లో మారింది. మిగతా గ్లాసులన్నీ ఒరిజినల్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇంజన్ మీద మచ్చలు ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒక కోటింగ్ అండి. ఓకేనా. సో దీనికి ఏంటంటే ర్యాట్ కోటింగ్ ఇదంతా జల్లుతూ ఉంటారనమాట. ఏమి ఎలకలు ఇవి కొరక్కుండా ఉండడానికి. ఇక్కడ చాసిస్ నెంబర్ కూడా కనపడుతుంది కదా. ఓకే, అది పక్కన పెట్టేసింది. మనకి జనరల్ సర్వీసింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బండికి క్రోమ్స్ అనేవి చిన్నగా మనకి పగిలినట్టుగా ఉంది. కామన్, ఎందుకంటే 2015 మోడల్ కాబట్టి. సో సింగిల్ ఓనర్ బండి. బానెట్ కూడా మనకి రీప్లేస్ అయితే కాలేదు, ఒరిజినలే ఉంది. సో ఇకపోతే మీరు ఇంజన్ కండిషన్ అయితే ఇంటీరియర్ కండిషన్ అయితే చూపిస్తా. సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, మీకు గ్లాస్ మీద కూడా చూడొచ్చు 15కి సంబంధించిన నెంబరు ఈ విధంగా ఉంటుంది. పెద్ద గ్లాస్ వచ్చేసి 2019లో మనకి రీప్లేస్ అయితే అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్ కట్గా మనకి ఇంటీరియర్ అయితే కనపడుతుంది. సో వీడియోలో మొత్తం కూడా చూడండి. ఇవి కంపెనీ నుండి వచ్చిన సీట్లు, ఎటువంటి సీట్ కవర్లు అయితే లేవు. మధ్యలో ఆర్మ్రెస్ట్ ఉంది డ్రైవర్కి. ఇదైతే మీకు ఇంటీరియర్ చూసారు కదా. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. సేమ్ డస్టర్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సేమ్ డాష్ బోర్డ్ అంతా కూడా మనకి డాష్ బోర్డే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ కూడా సేమ్ డస్టర్ది, టెరానోది, వీటిది సేమ్ ఉంటుందండి. మీకు స్పేర్ పార్ట్స్ ఏది ఉన్నా కూడా డస్టర్దనే చెప్పుకోవచ్చు. సో ఏసీ విండ్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఉంటుంది. అదేవిధంగా మాన్యువల్ ఏసీ ఉంటుంది. గేర్లు చూసుకున్నట్లయితే లివర్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు 5 గేర్ల బండి. ఓకేనా. నార్మల్గా మనకి రివర్స్ గేర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇకపోతే పెడల్ కండిషన్ అయితే ఈ విధంగా ఉందండి. క్లచ్ కూడా బాగా స్మూత్గా అయితే ఉంది. అదేవిధంగా దీని యొక్క కిలోమీటర్స్ రీడింగ్ చాలా మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ విండోస్, చైల్డ్ లాక్, ఇది తాళం యొక్క కండిషన్. ఇది దోనో చాబీ బ్రేకింగ్ ఒక తాళమే ఉంది. ఇంకో తాళం ఒకవేళ దొరికితే ఇస్తాము. సో మనకి కిలోమీటర్ రీడింగ్ అయితే 63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. షోరూమ్ ట్రాక్ కూడా తీపిస్తా, ఎంతవరకు తిరిగింది అనేది కూడా చూపిస్తా. స్టార్ట్ అయితే చేసి చూపిస్తా. వెహికల్ చూడొచ్చు మీరు. రెడీ, 3, 2, 1. చాలా సైలెంట్గా అయితే స్టార్ట్ అయితే అయిందండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్కి, కో డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. బండి నీట్గా ఉంది. సింగిల్ ఓనరు. సో మనకి సెంటర్ లాకింగ్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ చూడొచ్చు లివర్ మీద.
సో మీరు ఇక్కడ వెనక లుక్ కూడా చూడొచ్చండి, చాలా బాగుంది, నీట్గా ఉంది బండి. టచ్అప్స్ అయితే అయినాయి బండి. సో అందుకనే మీకు రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే ఇంజన్ పరంగా బాగుంది, బాడీ లైన్ బాగుంది, రన్నింగ్ చాలా బాగుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే 3,55,000 అడుగుతున్నాం. మరొకసారి వీడియోలోకి డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో వీడియో స్కిప్ అయితే చేయకుండా వీడియో అయితే చూడండి. సో 2015 మోడలు మనకి రెనాల్ట్ లాజీ RXZ వర్షన్ అండి. ఈ RXZ వర్షన్ అనేది మనకి 85 PS టాప్ ఎండ్ వర్షన్గా ఉంటుంది. మైలేజ్ చూసుకున్నట్లయితే 16 పైన మనకి మైలేజ్ అయితే వస్తుందండి. కిలోమీటర్లు కూడా మీకు మీటర్లో చూపించాను. సో జెన్యూన్ రీడింగా కాదా అనేది మేము షోరూమ్ ట్రాక్ చెక్ చేసి కూడా మీకు మొత్తం కూడా చెప్తాను. సో అదేవిధంగా మనకి పెయింట్ అయితే క్వార్టర్ ప్యానల్కి ఫెండర్కి గీత పడితే లైన్ గీత. ఇక్కడ నార్మల్గా ఏంటంటే బంపర్ టచ్అప్లు ఇవన్నీ కామన్, బట్ బంపర్కి ఏం కాలేదు. క్వార్టర్ ప్యానల్కి అంటే ఈ యొక్క భాగంకి గీతలు పడితే సో ఇదంతా కూడా పీస్ అనేది పెయింట్ అయితే వేశారు. ఓకేనా, ఎలా చూసినా మనకి లుక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఓకేనా, వెనక 2 టైర్లు పడితే 2 టైర్లు వేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. సో అది కూడా ఎన్ని మంత్స్ ఉంది ఏంటి అనేది కంప్లీట్గా మేము వీడియోలో అయితే, అంటే కస్టమర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు కాల్ అయితే చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. ఇకపోతే స్టెప్నీ టైర్ కండిషన్ చూసారు కదా, అది దాదాపుగా 75% పైన అయితే ఉంది. ఇక సైలెన్సర్ కండిషన్ కూడా చూడొచ్చు. సస్పెన్షన్ ఎటువంటి లీక్ అయితే లేదు. ముందే చెప్పినా వెనక 2 టైర్లు పడతాయన్న. రైట్ అన్న, వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. 7 సీటర్లో మీ ముందుకి మంచి తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొని వచ్చాను. అదేవిధంగా ఒక ఎట్టిగా కూడా ఉంది, అది కూడా వీడియో చేస్తాను, చివరి వరకు అయితే చూడండి. రైట్ అండి, థ్యాంక్ యూ.